హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ టొమాటోతో సింపుల్గా ఒక మసాలా కర్రీని చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ, అలాగే రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక పావు కేజీ బీరకాయని తీసుకున్నాను. అలాగే ఒక టొమాటో, మీడియం సైజు టొమాటో అండి, రైపన్ అయినది అంటే పండి ఉన్నది. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. చూడండి, బీరకాయని తీసుకున్న తర్వాత చూడండి, ఈ బీరకాయ పైన వీనెలు కనిపిస్తున్నాయి కదా, అది ఆ గ్రీన్గా లైట్గా ఆ గ్రీన్ పాటు ఆ గట్టికి కనిపించే దగ్గర అంతా తీసివేయండి పీలర్ సహాయంతో. అలాగే ఆనియన్ని పై పొట్టంతా తీసివేయండి. పచ్చిమిరపకాయలను కూడా పైన తొక్కలు తీసేయండి. తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని చేర్చాను. దానికి 1 టీ స్పూన్ చనాదాలు, 1 టీ స్పూన్ ఉరద్దాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 టీ స్పూను క్యూమిన్ సీడ్స్, 1 టీ స్పూను ఆవాలను చేర్చాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేశాను. తర్వాత వచ్చి కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కొంచెం సేపటి పాటు ఫ్రై చేయండి. చూడండి, ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను తీసుకోండి, అంటే పీనట్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు పల్లీలను తీసుకున్నాం కదా, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుంటున్నాను. వీటి స్థానంలో మీరు కొబ్బరి పాలనైనా యూజ్ చేయవచ్చు. చూడండి, నేను ఇక్కడ 1 ఇంచు జింజర్ని చేర్చాను, అంటే అల్లం అనమాట. అలాగే 2 గార్లిక్ క్లౌస్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నారు కదా, వాటి ముక్కలను కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మెత్తగా ఉంది కదా పేస్ట్. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఆనియన్ పీసెస్, కరివేపాకు వేగుతున్నాయి కదా, కొంచెం సేపటి పాటు ఇలా ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, 1 టీ స్పూను ఉప్పును చేర్చండి. చూడండి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపును కూడా చేర్చండి. పసుపు చేర్చిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల పసుపు పచ్చివాసన పోతుందండి. అందుకోసం మీరు ఇలా ఫ్రై చేయాలి. చూడండి, ఆనియన్ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, ఈ బీరకాయ ముక్కల్ని ఆ ఫ్రైయింగ్ ప్యాన్కి యాడ్ చేయండి. చూడండి, ఈ బీరకాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసిన తర్వాత బాగా పెడుతూ కొంచెం సేపటి పాటు కుక్ చేయండి. చూడండి, మీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఒక 3 నిమిషాల పాటు మూత లేకుండా ఫ్రై చేయండి. తర్వాత లిడ్ని క్లోజ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ స్మాల్ లెమన్ సైజు చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండుని కొంచెం శుభ్రంగా తొక్కలన్నీ తీసివేసి నీటిలో నానపెట్టండి. మీన్ టైము ఇప్పుడు మూత ఓపెన్ చేసి కూరని ఒకసారి బాగా కలియబెట్టండి. ఇప్పుడు మీరు మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ పేస్ట్ని ఈ ఫ్రైయింగ్ ప్యాన్కి కలపండి. కలిపిన తర్వాత మీరు ఆ మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లో ఆ పక్కన అంటుకుపోయి ఉంటుంది కొంచెం, దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసి చూడండి, ఇలా ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత వాటిని ఒకసారి ఇలా దులిపి ఫ్రైయింగ్ ప్యాన్లో పోయండి. పోసిన తర్వాత మీరు స్పూన్ సహాయంతో బాగా కలియబెట్టండి. చూడండి, మూత లేకుండా ఇలా కలిపిన తర్వాత పేస్ట్ని ఒక 3 నిమిషాల పాటు మరలా ఇలా ఫ్రై చేయండి. తర్వాత మీరు 1 టీ స్పూను ధనియాల పొడిని యాడ్ చేయండి. చూడండి, కారము అనేది మీ టేస్ట్కి తగినట్లు కలుపుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారాన్ని కలుపుకున్నాను. చూడండి, ఇప్పుడు కారం కలిపిన తర్వాత బాగా మిక్స్ చేయండి. చూడండి, మిక్స్ చేస్తూ కర్రీని బాగా ఉడికించండి. చూడండి, ఇప్పుడు చింతపండులోని పిప్పుదంతటిని తీసివేసి చింతపండు వాటర్ని ఇక్కడ కర్రీకి యాడ్ చేయండి. చింతపండు గుజ్జుని యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెడుతూ కొంచెం సేపటి పాటు
మూత లేకుండా కుక్ చేయండి. తర్వాత చూడండి, ఇలా కొంచెంసేపు ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేసి మరి ఒక 2 to 3 నిమిషాల పాటు మీ కర్రీని ఉడికించండి. మధ్య మధ్యలో కలిగి పెట్టడం మర్చిపోవద్దు. చూడండి, ఈ కర్రీ తయారు చేయడానికి మీరు పచ్చి కొబ్బరికి బదులుగా కొబ్బరి పాలనైనా యాడ్ చేయవచ్చు. మీరు టమాటా ప్యూరీని కలుపుతారు కదా, ఆ ప్యూరీ 2 to 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొబ్బరి పాలను కలపవచ్చండి. చూడండి, ఇప్పుడు కర్రీ అంతా కుక్ అయిపోయింది. ఆ ఆయిల్ పైకి తేలాడుతూ ఉంది కదా కొంచెంగా. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేయండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.